గాంధీ ఏమైనా నా కోసం 400 కుటుంబాలను కూర్చేసి విగ్రహం కట్టు అని నీకేమైనా చెప్పాడా రేవంత్ రెడ్డి? మింగడానికి మెతుకులు లేవు గాని మీసానికి సంపెంగ నూనె అన్నాడంట నీలాంటోడు. రాష్ట్రం దివాలా తీసింది, రాష్ట్రం అప్పుల్లోకి పోయింది అని చెప్తావు. ఎవ్వడు 1 రూపాయి అప్పు కూడా ఇవ్వట్లేదని చెప్తున్నావు. మరి ఈ రోజున గాంధీ సరోవర్ కట్టడానికి 5,000 కోట్లు నీకు ఎవడిచ్చాడు అప్పు? నిజంగా అప్పిచ్చేవాడు ఉంటే స్టూడెంట్స్ ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకు చేయట్లేదు? పిల్లలు స్కూల్స్ హాస్టల్స్ లో ఫెసిలిటీస్ లేవు, మంచి టీచర్స్ లేరు, అవన్నీ ఎందుకు కల్పించట్లేదు? రైతు భరోసా పేరు మీద రైతు బంధు పథకాన్ని ఎందుకు ఇవ్వట్లేదు? మహిళల్ని ఆర్థికంగా ఆదుకోవడానికి ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదు? ఉద్యోగులకి డిఏ లేవు, నిరుద్యోగులకి నోటిఫికేషన్స్ లేవు, కొత్త ఉద్యోగాలు ఇవ్వరు, కరెక్ట్ గా జీతాలు ఇవ్వలేని నువ్వు, సీనియర్ సిటిజన్స్ కి రిటైర్మెంట్ డబ్బు ఇవ్వలేని నువ్వు, గాంధీ విగ్రహం కట్టడానికి 5,000 కోట్లు అప్పు తెచ్చుకుంటున్నావా? ఇవన్నిటికీ మన దగ్గర డబ్బు ఉండదు. ఏమేనంటే నా దగ్గర రూపాయి లేదంటావు. ఎంతో మంది ఇల్లు లేక పేద ప్రజలు రోడ్ల మీద పడుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఇల్లులు ఇవ్వు. అంతేగాని గాంధీ విగ్రహం నిన్ను ఎవడు కట్టమన్నాడు, ఎవడు పెట్టమన్నాడు? ప్రభుత్వం అంటే రోడ్డు మీద ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చి ఇంటిలోకి తీసుకురావాలి, అంతేగాని ఇంట్లో ఉన్న వాళ్ళని రోడ్డు మీద పడేయడం కాదు ప్రభుత్వం పని. ఇప్పుడు అర్జెంటుగా మూసీ నది నువ్వు సుందరీకరణ చేయడం వల్ల ఏమి నీకు ఉపయోగం? ఓకే, ఉద్యోగులకు నోటిఫికేషన్స్ వేస్తే నీకు కమిషన్స్ రావు కాబట్టి నీ కమిషన్ల కోసం ప్రాజెక్ట్ రూపంలో గాంధీ స్టాచ్యూని కడితే 5,000 కోట్లు ఎవరి జోబులోకి వేసుకోవడం కోసం? నీ జోబులోకి వేసుకోవడం కోసమా? ల్యాండ్ కోసం ఈ రోజు ఈ అపార్ట్మెంట్ కూలగొట్టాలనుకుంటున్నావే? మిషన్ తెచ్చి వాటర్ లో కలపమని చెప్పండి, అందరం పోతాం. ఈ అపార్ట్మెంట్ ఒక టైనీ విలేజ్ లెక్క మాకు. మా ఇంటికి అయితే కూలగొట్టాం. అన్ని కూల్చేసి ఇక్కడ గాంధీ స్టాచ్యూ కట్టాలంటే అస్సలు ఏం బాలేదు. ఈ అపార్ట్మెంట్ లో చాలా మంది ఇల్లులు లోన్లు తీసుకొని కట్టారు. మరి ఆ రోజు ఏ విధంగా వాళ్ళు లోన్లు ఇచ్చారు? పర్మిషన్స్ ఎలా ఇచ్చారు? మరి ఇవ్వకూడదు కదా, ఎందుకు ఇచ్చారు? వాళ్ళ జీవితాలతో నువ్వు ఎందుకు ఆడుకుంటున్నావు? ఈ రోజు స్టూడెంట్స్ కూడా చదువుకోలేకపోతున్నారు. ఇది ఎగ్జామ్స్ టైం. ఈ టైంలో ఏ నైట్ వచ్చి బుల్డోజర్లు వస్తాయా మా అపార్ట్మెంట్ మీదకి అని ఈ రోజున నీ పార్టీ ఎంతకాలం ఈ తెలంగాణలో ఉంటుందో అంతవరకే ప్రజలకి మనశ్శాంతిగా నిద్ర నేను పోనువ్వను అని నువ్వు కంకణం కట్టుకున్నావు. హైడ్రా పేరు మీద 250 కుటుంబాలను నాశనం చేసేసావు, రోడ్డు మీదకి లాక్కొచ్చేసావు. ఇప్పుడు గాంధీ స్టాట్యూ అని పేరు చెప్పి 450 కుటుంబాలని రోడ్డు మీదకి లాక్కొస్తున్నావు. నీ పనేంటి? జనాలకి మేలు చేయడమా, లేకపోతే ప్రతి ఒక్కరిని రోడ్డు మీదకి లాక్కు రావడమా? అందరిని అడుక్కునే పరిస్థితి తీసుకొస్తావా నువ్వు? ఇదా నీ పాలన? నీచపు పాలన, నికృష్టపు పాలన. ఎంతసేపు ఏ ప్రాజెక్ట్ రూపంలో నాకు కమిషన్ వస్తుందా, ఎన్ని వేల కోట్లు దోచేసుకుందామా, ఎంత ల్యాండ్ కబ్జా చేసుకుందామా అని ఆలోచన.